చదువుకుందాం. దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలను మనం చదువుకుని మనం ముందుకు కొనసాగుదాం. 32వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు మనం మార్చి చదువుకుందామండి. 32వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. మొదటి వచనాన్ని నేను చదువుతా ఉన్నాను, రెండవ వచనాన్ని మీరు చదవండి. అలా 4 వచనాలు మనం కలిసి చదువుకుందాం. ఆకాశ మండలమా చెవినొగ్గుము, నేను మాట్లాడుదును, భూమండలమా నా నోటి మాట వినుము. మూడవ వచనం, నేను యెహోవా నామమును ప్రకటించెదను, మన దేవుని మహాత్యమును కొనియాడుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవ, ప్రేమించి మరి యొక్క ప్రభు దినం మీ సన్నిధి మాకు అనుగ్రహించినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. చదవబడిన వాక్య భాగం ద్వారా మాతో మీరు మాట్లాడుతూ రండి. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించగలుగునట్లుగా మీ తలంపులు మాకు అనుగ్రహించి మీరు మాత్రమే మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము మా తండ్రి, ఆమెన్. ఈ కీర్తన మోషే పాడుతూ ఉన్నట్లుగా మనకి అర్థం అవుతూ ఉంది. 32వ అధ్యాయం అంతా కూడా కీర్తనగా వ్రాయబడి ఉంది. ఆ మాట ఎక్కడ ఉంది? మోషేనే దీన్ని పలికాడు అని ఎక్కడ ఉంది అంటే 31, 30లో ఆ మాట ఉంది. అందరం కలిసి చూడవచ్చు మనం. 31, 30 ఏమని రాయబడింది అక్కడ? అప్పుడు మోషే ఇజ్రాయేలీయుల సర్వ సమాజము యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను. ఇది మోషే పలికినట్లుగా మనం చూస్తాము. రెండవది, బహుశా నేను అనుకుంటా ఉన్నాను, మోషే యొక్క లాస్ట్ వర్డ్స్ అనుకుంటా ఉన్నాను, చివరి మాటలు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే దీని తర్వాత 34వ అధ్యాయంలో మోషే యొక్క మరణాన్ని మనం చూస్తాం. 32వ అధ్యాయం దగ్గర నుంచి తర్వాత అధ్యాయం అలా చూసుకుంటూ వెళ్తే మోషే యొక్క చివరి మాటలు. మోషే చనిపోయేటప్పుడు ఎన్ని సంవత్సరాలు అని మనం చూస్తే 120 సంవత్సరాలు. బహుశా 120వ సంవత్సరంలో మోషే ఈ కీర్తన పాడాడా అంటే, ఈ కీర్తన పలికాడా అంటే అవును అని చెప్పొచ్చు. 120వ సంవత్సరంలో కూడా దేవుని పట్ల మోషేకి కలిగి ఉన్న దృక్పథాన్ని ఈ కీర్తనలో మనం చూడగలుగుతాము. అంత మాత్రమే కాదు, ఈ కీర్తన మోషే సర్వ సమాజము ఎదుట ఆయన ఈ మాటలు పలికినట్లుగా కూడా మనం చూస్తాం. 120 అంటే లాస్ట్ ఇయర్లో కూడా దేవుడు ఏమై ఉన్నాడు అనే దానిని మోషే జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మనం 4వ వచనాన్ని ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేయబోతాం. చూడండి, ఇక్కడ మనం చూస్తే గనక ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మొదటి మాట దాన్ని మనం చూస్తాం. ఈ వచనాన్ని మనం డివైడ్ చేసుకుంటే గనక ఆశ్రయదుర్గము అనేదాన్ని మొదటి మాటగా చూస్తాం. రెండవది, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన కార్యాల గురించి మనం చూస్తాం రెండవది. మూడవది, ఆయన చర్యలన్నీ న్యాయములు, మూడవ మాట దానిని చూస్తాం. నాలుగవ దాంట్లో మనం చూస్తే ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు,
దేవుని యొక్క నమ్మకత్వాన్ని ఈ వచనంలో మనం చూస్తాం. చివరిది యథార్థవంతుడు అనేదాన్ని. ఈ 4 లేకపోతే 5 మాటలను చాలా క్లుప్తంగా మనం ధ్యానం చేయడానికి, ఆలోచన చేయడానికి ఉదయకాల సమయంలో మనం ముందుకు కొనసాగుతాం. మొదటిది, ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. మోషే ఈ కీర్తనలో ఆశ్రయదుర్గము అనే మాట ఈ అధ్యాయంలోనే, లేకపోతే ఈ 32వ అధ్యాయంలోనే 3 సార్లు 3 times మోషే ఆ మాటను ఉపయోగించినట్లుగా మనం చూడొచ్చు. ఆశ్రయదుర్గము అనే దానిని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? ఆశ్రయదుర్గము అనే దానిని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇంగ్లీష్ బైబిల్లో రాక్ అనే మాట ఉపయోగించబడింది, బండ అనే అర్థం వచ్చే మాట ఉపయోగించబడింది. తెలుగులో ఆశ్రయదుర్గము అనే మాట ఉపయోగించబడింది. ఆశ్రయదుర్గము అని మోషే ఇక్కడ ఉపయోగించడంలో దాని భావం ఏంటి అంటే, దేవుని దగ్గర దొరికే కాపుదలను గురించి మోషే మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది, ఆశ్రయదుర్గము అనే దాన్ని మోషే ఉపయోగించడంలో ఇంకొక అర్థం ఏంటి అంటే, ఆయన మార్పు లేనివాడు, అన్చేంజబుల్, ఆయన మార్పు లేనివాడు అనే అర్థాన్ని ఆశ్రయదుర్గమైన దేవుడు అనే దాంట్లో నుంచి ఇక్కడ మోషే మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూడొచ్చు. ఆశ్రయదుర్గము అనే మాటని ఇక్కడ చూస్తే బైబిల్ గ్రంథంలో, కీర్తన గ్రంథంలో కానీ, మొదటి సమూయేలు గ్రంథంలో కానీ, 2వ సమూయేలు గ్రంథంలో కానీ వారు ఉపయోగించిన ఇంకొక మాట ఏంటి అంటే, ఈయన లాంటి ఆశ్రయదుర్గము మరేదియూ లేదు అంటారు. ఆ మాటలు ఎక్కడున్నాయో ఒకసారి మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. 18వ కీర్తన 31 త్వరగా రిఫర్ చేద్దాము. ఒకవేళ త్వరగా తీయలేకపోతే అట్లీస్ట్ నోట్ చేసుకున్నా మీరు తర్వాత అయినా చూసుకోవడానికి అవి మీకు సహాయకరంగా ఉంటాయి. 18వ కీర్తన 31వ వచనం ఏమని వ్రాయబడింది అక్కడ మనం చూస్తే, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది. అదేనా అక్కడ వ్రాయబడిన మాట? ఈయన తప్ప వేరొక ఆశ్రయదుర్గము లేదు. ఇక్కడ కీర్తనాకారుడు ఈ మాటను చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తాం. రెండవది చూడండి, ఇదే మాటను ఎవరు పలికారో? మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. వీళ్ళు ఏమని పలికారో చూడండి. ఒక స్త్రీ హన్నా ఏమని పలికిందో చూడండి. ఒకవేళ దావీదు అంటే ఆయన కీర్తనాగారుడు కాబట్టి, ఒకవేళ ఆ దాంట్లో ఏదో నైపుణ్యం ఉంది కాబట్టి ఆయన రాశాడు అనుకోవచ్చు. కానీ హన్నా వ్రాసిన ఈ మాటల్లో భావం చూడండి ఏమని వ్రాయబడిందో. 2వ అధ్యాయము 2వ వచనం చివరి భాగంలో మనం చూస్తే ఏమని వ్రాయబడింది? మన దేవుని వంటి ఆశ్రయదుర్గమేదియో లేదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని ఎదుటకి మనం వచ్చి, ప్రభువా నీలాంటి ఆశ్రయదుర్గం ఏముంది ప్రభువా ఈ విశ్వం అంతటిలో అని మనము వీరి అనుభవాలను చూస్తే మన హృదయం కూడా వీటితో నింపబడి, అవును తండ్రి, అవును దేవా, నీలాంటి ఆశ్రయదుర్గము ఏముంది ప్రభువా అని మనం కూడా ఉదయకాల సమయంలో ప్రభువుతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. 2వ సమూయేలు గ్రంథం మరలా ఇదే మాట చూడండి, 22:32. అందరం కలిసి 2వ సమూయేలు గ్రంథం 22:32 మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట, అక్కడ ఏమని వ్రాయబడిందో ఒకసారి మనం చూద్దాం. 32, యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయ దుర్గము ఏది అంటే ఇంకా ఏది కూడా లేదు. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం, మొదటి సమూయేలు గ్రంథంలో హన్నా చెప్పిన మాటను చూస్తూ ఉన్నాం, తర్వాత మోషే చెప్పిన మాటను మనం చూస్తూ ఉన్నాము, తర్వాత కీర్తనాకారుడు 18వ కీర్తనలో చెప్పిన మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆయన లాంటి ఆశ్రయదుర్గము ఏదియూ లేదు. ఆయన ఎటువంటి ఆశ్రయదుర్గం? అసలు ఆయన ఎటువంటి
ఆశ్రయదుర్గము. చూడండి, మొదటిది మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఎటువంటి ఆశ్రయదుర్గము? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 4వ వచనం ఏమని వ్రాయబడింది? యెహోవాయే. అక్కడ వ్రాయబడిన మాటను చూడండి, ఏమని రాయబడింది? ఒకవేళ తీయలేని వారు ఎవరైనా ఉంటే తీస్తే మీకు కూడా సహాయకరంగా ఉంటుంది. 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే ఏమని రాయబడింది? నిత్యాశ్రయ దుర్గము. ఈ ఆశ్రయ దుర్గం ఎటువంటి వాడంట? నిత్యుడు. ఏమని రాయబడింది? ఈ ఆశ్రయ దుర్గం ఎవరంట? నిత్యాశ్రయ దుర్గము. ఆది అంతము లేనివాడు, అల్ఫా ఒమేగా అయి ఉన్నవాడు. ఆయన సంవత్సరములన్నీ ఏకరీతిగానే ఉండేవాడు. ఇక్కడ యెషయా ఏమని చెప్తా ఉన్నాడు అంటే, మోషే పలికిన ఆశ్రయ దుర్గం ఎవరు అని యెషయాని అడిగితే యెషయా అంటాడు, ఆయన నిత్యాశ్రయ దుర్గము అంటాడు. ఉదయకాల సమయంలో మనం దేవుని యొద్దకు వెళ్ళి, ప్రభువా నువ్వు మార్పు లేని ఆశ్రయ దుర్గం, నీ దగ్గర మాకు భద్రతను దొరికే ఆశ్రయ దుర్గం అయి ఉన్నావు నువ్వు అని మనం జ్ఞాపకం చేసుకుంటా, ఇలా ఉన్న నీవు మార్పు, అసలు నీతో ఎవరిని పోల్చగలం ప్రభువా? నీలాంటి ఆశ్రయ దుర్గం ఏది ప్రభు అని చెప్పగలం. మరలా దాంట్లో నుంచి మరలా యెషయా దగ్గరికి వెళ్తే అంత మాత్రమే కాదండి, మీరు ఆరాధించేటప్పుడు ఇంకో మాట కూడా పెట్టుకోండి, ఆయన నిత్యాశ్రయ, చెప్పండి, ఆయన నిత్యాశ్రయ దుర్గము, ఆయన నిత్యుడు అనే మాటను ఇక్కడ యెషయా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఇంకొక మాటను కూడా మనం చూద్దాం అందరం కలిసి. 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. అందరం కలిసి 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఈయన ఎటువంటి ఆశ్రయ దుర్గం అని రాయబడింది? 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ ఎటువంటి ఆశ్రయ దుర్గం అని వ్రాయబడింది? యెహోవా నా 3వ వచనాన్ని కూడా చదువుదామండి. దీంట్లో మధ్యలో ఉంది 3వ వచనంలో, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఉన్నత దుర్గము అనే మాటను చూడండి, ఏమని రాయబడింది? ఉన్నతమైన దుర్గమైన, ఉన్నతుడు, మహోన్నతుడు అనే మాటను మనం తీసుకోవచ్చు. నిత్యమైన ఆశ్రయ దుర్గం ఉంది, ఉన్నతమైన ఆశ్రయ దుర్గము మనకి ఉంది. మూడవది, ఆయన ఎటువంటి ఆశ్రయ దుర్గము? ఇదే అధ్యాయంలో మనం చూస్తే 47వ వచనంలో ఈయన ఎటువంటి ఆశ్రయ దుర్గం? 47వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి, నాకు రక్షణాశ్రయ దుర్గమైన దేవుడు. ఏ ఆశ్రయం అంటే ఇక్కడ? ఏ ఆశ్రయం అంట? మనం 3 చూసాము, అంటే నేను త్వరగా చెప్తా ఉన్నాను. మొదటిది ఎవరంటే నిత్యాశ్రయ దుర్గము. ప్రభువా, నిత్యాశ్రయ దుర్గముగా ఉండి నన్ను నడిపించే దేవుడవు, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. మీకంటే ఉన్నత ఆశ్రయ దుర్గం ఏది కూడా లేదు ప్రభువా, నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను. మూడవది రక్షణాశ్రయ దుర్గము. ఆయన యొద్దకు వచ్చే వారిని ఆయన ఎన్నడూ కూడా ఏం చేయనివాడు? ఆయన చెప్పండి, ఆయన ఎన్నడూ కూడా ఏం చేయనివాడు? ఆయన తన రక్షణను వాళ్ళకి అనుగ్రహించే దేవుడు. మోషే ఈ కీర్తన సర్వ సమాజం ఎదుట పాడుతా మొదటి మాటగా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, ఆయన ఆశ్రయ దుర్గము అనే మాటను ఆయన ఉపయోగించాడు. రెండవ మాటను మోషే ఏం ఉపయోగించాడు మనం చూస్తే గనక 32వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన కార్యము ఏమై ఉన్నదంట? సంపూర్ణమై ఉన్నది. ఆయన కార్యములు సంపూర్ణములు అనే మాటను చూస్తా ఉన్నాం. కంప్లీట్ లేకపోతే పర్ఫెక్ట్ అనే మాటను మనం ఇక్కడ తీసుకోవచ్చు. మనం ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనంలో చూస్తే, దేవుడు సృష్టి అంతటిని కలుగు చేసి అంతా ఎలా ఉందని దేవుడు చెప్పాడు? మంచిగా ఉంది అని దేవుడు చెప్పాడు కదా. ఆదికాండము 1వ అధ్యాయం 31వ వచనంలో మనం చూడొచ్చు. ప్రసంగి దానిని ఇంకొంచెం గంభీరంగా చెప్తాడు. ప్రసంగి గ్రంథంలో ప్రసంగి వ్రాసేటప్పుడు
ఆయన కార్యములు ఎటువంటివో, ఎంత సంపూర్ణమైనవో ప్రసంగి చెప్తాడు. చూడండి, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ప్రసంగి గ్రంథం దేని ప్రక్కన ఉంటుంది? ఇంత చిన్న ప్రశ్న అడిగారు ఏంటి అంటున్నారా? సామెతల ప్రక్కన ఉంటుంది. అక్క ఎవరో కరెక్ట్గా చెప్పారు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. కాదు, నేను తప్పు నోట్ చేశాను. ఒక్కసారి కనిపిస్తుందేమో, ఒక్కసారి చూస్తాను. ఏమని ఉంటుంది అంటే, చాలా శ్రేష్టమైన మాట ఉంటుంది. ఒకసారి నేను చూస్తాను. అంటే ఆయన కార్యాలకి ఏది కూడా కలపలేము, తీసివేయలేము, అంత సంపూర్ణము అనే మాట ఉంటుంది. ఒకవేళ కింద కూర్చున్న వారికి ఎవరికైనా కనిపిస్తే చెప్పొచ్చు, కలిసి చదువుదాము. అక్క, ఎన్నో అధ్యాయం? 3. కరెక్ట్, వెరీ గుడ్. అక్క నాకు సహాయం చేసింది. నేను 4 పెట్టుకున్నాను కానీ 1 మర్చిపోయాను, అందుకే తేడా పడింది. 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం అందరం కలిసి. 3వ అధ్యాయం 14 చదువుదాం. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటేనే. దేవుడు చేసే కార్యాలన్నీ ఎటువంటివంట? శాశ్వతమైనవి అని ఇక్కడ ప్రసంగి ఏమంటాడో చూడండి. శాశ్వతమైనవి అని చెప్పి, దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీసివేయబడదు. దేవుని కార్యముల యొక్క సంపూర్ణత ఏంటి అంటే, దానికి ఏదియు చేర్చబడదు, దాంట్లో నుంచి ఏదియు కూడా ఏమవదు, తీసివేయబడదు. ఆయన యొక్క కార్యములు అంత సంపూర్ణమైనవి అనే మాటను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఆయన కార్యములు సంపూర్ణ, ఏది కలపలేం ఆయన కార్యాల్లో నుంచి, ఏది కూడా ఆయన కార్యాల్లో నుంచి మనము తీసివేయలేము. ఇక్కడ ఒక మంచి మాటను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మనం చూస్తే కనుక కాలము సంపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చారు అన్న మాటను చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకానికి రావడం కూడా దేవుని యొక్క సంపూర్ణమైన కార్యాలలో ఒక భాగంగా కూడా మనం చూడవచ్చు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన కార్యాలన్నీ కూడా సంపూర్ణం. దానికి ఏదియు ఏం చేయలేమంట, మనం కలపలేము. దానికి ఏదియు మనం ఏం చేయలేమంట. ప్రభు, నువ్వు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు చేసిన పనికి లేకపోతే నువ్వు చేసే కార్యాలకి ఈ భూలోకంలో ఏ మానవుడు కూడా, ఏ శక్తి కూడా నువ్వు చేసిన వాటికి ఏది కలపలేదు, ఏది వాటి నుంచి తీసివేయలేదు. ప్రభు, నీ కార్యాలు అంత సంపూర్ణమైనవి. అంత మాత్రమే కాదు కానీ మాకు రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించడానికి కాలము సంపూర్ణమైనప్పుడు మీరు భూలోకానికి వచ్చారు. కాలము సంపూర్ణమైనప్పుడు మీరు భూలోకానికి వచ్చి సిలువ మీద మరణించి సమాధి చేయబడి 3వ దినాన ఆయన తిరిగి లేచాడు. ఇది ఆయన యొక్క సంపూర్ణమైన కార్యాలలో ఒక భాగంగా కూడా దీనిని మనం చూసుకోవచ్చు. ఆయన సంపూర్ణమైన కార్యాలలో కూడా భాగంగా మనం తీసుకోవచ్చు. అందుకే యాకోబు 1:7లో ఒక మాట, మన అంశానికి సరిపోయే మాట ఏముంటుంది అంటే, ప్రతి దేవుని యొద్ద నుంచి వచ్చే దీవెనల గురించి అక్కడ మాట్లాడుతా ఏమని రాయబడుతుందంటే, ప్రతి శ్రేష్టమైనది అని రాయబడుతుంది. తర్వాత సంపూర్ణమైనది. దేవుడు తన బిడ్డలకు ఇచ్చేది కూడా ఎటువంటిది ఇస్తాడంట? చెప్పండి, ఎటువంటిది ఇస్తాడంట? సంపూర్ణమైనది. దేవుడు తన బిడ్డలకు ఇచ్చేది కూడా. ఆ మాట మీరు చదివితే ఏమని రాయబడుతుందంటే, జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి సంపూర్ణమైన శ్రేష్టమైన. అంటే దేవుడు మనకి ఇచ్చేవి కూడా సంపూర్ణమైనవే ఆయన ఇస్తాడు అనే మాటను అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ మాట, ప్రభువుని ఆరాధించడానికి, ప్రభు మీ కార్యములు సంపూర్ణములు.
అయినా వాటిని బట్టి నేను మిమ్మలను ఆరాధిస్తూ ఉన్నాను. చాలాసార్లు ఏదైనా మెషిన్ కానీ లేకపోతే ఏదైనా టెక్నాలజీ కానీ తయారు చేసిన తర్వాత దాన్ని పరీక్షకు పంపిస్తారు. దేవుడు చేసిన దాన్ని పరీక్షకు పంపించక్కర్లేదు. టెస్టెడ్ ఓకే అని ఎవ్వరూ ముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఆయన కార్యాలు అంత సంపూర్ణమైనవి. మూడవది చూద్దాం. చూడండి మోషే ఏమని చెప్తా ఉన్నాడో. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయం 4వ వచనంలో మొదటి మాట మనం ఆశ్రయదుర్గము అని చూసాము. రెండవ మాట ఆయన కార్యము సంపూర్ణము అనే దాన్ని చూసాము. మూడవ మాట ఆయన చర్యలన్నీ ఏమై ఉన్నాయంట? న్యాయములు అయ్యున్నవి. ఆయన చర్యలన్నీ కూడా ఆయన చర్యలన్నీ న్యాయము అయ్యున్నవి అనే దాన్ని మనం అర్థం చేసుకోవడానికి కీర్తనాకారుడు రాసిన ఒక మాట మనకి సహాయపడుతూ ఉంది. 97వ కీర్తన 2వ వచనం చూడండి. అక్కడ కీర్తనాకారుడు ఏమని రాస్తా ఉన్నాడో 97వ కీర్తన 2వ వచనంలో ఏమని రాస్తా ఉన్నాడో చూడండి. మేఘాంధకారములు ఆయన చుట్టూ నుండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. ఇక్కడ మనం ఈ 32వ అధ్యాయంలో మోషే చెప్తున్న మాట ఏంటి? ఆయన చర్యలన్నీ న్యాయము అని చెప్తా ఉన్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు ఆయన సింహాసనానికి ఆధారమైనవే నీతి న్యాయములు. మనం చాలాసార్లు ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా మీ సింహాసనం ఉన్నతమైనది, శ్రేష్టమైనది అని చెప్తాం, లేకపోతే పరిశుద్ధమైనది అని చెప్తాం, లేకపోతే కృపా సింహాసనం అని చెప్తాము. కానీ ఇక్కడ దావీదు ఏమంటున్నాడు తెలుసా? నీ సింహాసనము వేటిని ఆధారంగా చేసుకుందంట? నీతి న్యాయాలను ఏం చేసుకుందంట? ఆధారముగా చేసుకుని నడిపించే దేవుడు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువా మీలాగా నీతిని న్యాయాలను జరిగించే దేవుడు ఎవరు ప్రభువా అని ఉదయకాల సమయంలో మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన్ని ఆరాధించవలసిన వారమై ఉన్నాము. ఆయన సింహాసనం మాత్రమే కాదు, ఆయన ప్రజలలో కూడా దీనిని జరిగించేవాడు. చూడండి 99వ కీర్తన 4వ వచనం. 99వ కీర్తన 4వ వచనం ఏమని వ్రాయబడిందో చూడండి. యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను ఏం చేస్తున్నాడంటే ఆయన జరిగించుచున్నాడు. న్యాయములు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఆయన సింహాసనం నీతి న్యాయాల మీద ఉంది అనేది చూసాము. ఆయన తన ప్రజల మధ్య కూడా నీతి న్యాయాలను జరిగించే దేవుడు. ఉదయకాల సమయంలో ప్రభువుని ఆరాధించడానికి మోషే వ్రాసిన కీర్తనను మనం ఆధారం చేసుకున్నాం. దాంట్లో మోషే సర్వ సమాజం ఎదుట ఏమని చెప్తా ఉన్నాడు అంటే ఈయన ఆశ్రయదుర్గమైన దేవుడు అని సర్వ సమాజం ఎదుట దేవుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రెండవది మోషే ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన కార్యాలు సంపూర్ణమైనవి అని మాట్లాడుతూ ఉన్నాడు. మూడవది మోషే ఏమని మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన చర్యలన్నీ న్యాయములు అనే మాటను మోషే మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నాలుగవది చూడండి ఇక్కడ ఏమని వ్రాయబడిందో అందరం మనం చూస్తే గనక ఇక్కడ వ్రాయబడిన మాట, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు. మనం ఎవరికైనా మాట ఇచ్చామనుకోండి, నెక్స్ట్ ఇయర్ మనకు కనిపించారనుకోండి, వాళ్ళు మనల్ని అడిగారు అనుకోండి, బ్రదర్ మీరు ఆ మాట ఇచ్చారు కదా అని అన్నారు అనుకోండి, మనం సహజంగా ఏమంటాం? అవునా అంటాం. ఒకవేళ 10 సంవత్సరాల తర్వాత అడిగితే ఏదో అప్పుడు ఫ్లోలో చెప్పేసానులే అంటాం. అసలు 20 సంవత్సరాల తర్వాత అడిగితే ఇప్పుడా నువ్వు అడిగేది అంటాం. ఏమండి దేవుడి గురించి ఏమని రాయబడింది? నమ్మదగినవాడు, నమ్మకత్వం కలిగినవాడు. ఆయన మాటలు ఎంత నమ్మదగినవో కీర్తనకారుడు చెప్తాడు. చూడండి 119వ కీర్తన 86వ వచనం. 119వ కీర్తన 86వ వచనంలో మనం చూస్తే ఏమని వ్రాయబడిందో చూడండి. 86వ వచనంలో మనం చూస్తే గనక ఏమని వ్రాయబడింది?
నీ ఆజ్ఞలన్నీ, అంటే దేవుని మాటలన్నీ కూడా ఏమంట, నమ్మదగినది. అన్నీ కూడా నమ్మదగినవే. తర్వాత అదే పేజ్లో మనం చూస్తే గనక 90వ వచనంలో ఏముంది? నీ విశ్వాస్యత ఎంతకాలం ఉంటుందంట? తరతరములు ఉంటుంది. మన మాటను నిలబెట్టుకోవడానికి ఒక జనరేషన్కే కష్టపడతాం మానవులుగా, మన యొక్క నేచర్ అది. కానీ దేవుని యొక్క నేచర్ ఏంటి? ఆయన మాటలన్నీ నమ్మదగినవి. రెండవది, తరతరములకు కూడా ఆయన ఏం కనపరచగలిగిన వాడు? ఆయన విశ్వాస్యత అందుకే క్రొత్త నిబంధనలో మనందరికీ సరిపోయే మాట ఏమని రాయబడిందంటే, మనము నమ్మదగని వారము, దేవుడు చెప్పండి, దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు నమ్మదగిన వాడు అనే మాటను మనం చూస్తాం. యెషయా చూడండి ఈ మాటను ఎంత చక్కగా చెప్పాడో దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము 1వ వచనం. రిఫరెన్సులు కొంచెం ఎక్కువే ఉన్నాయి, కానీ అన్నీ సహాయకరమైన రిఫరెన్సులు కాబట్టి చూపిస్తూ ఉన్నాను. ఒకసారి చూడడానికి ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయము మొదటి మాటను మనం చదువుకుందాం. యెహోవా, నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించేదను, నీ నామమును స్తుతించేదను. ఎందుకు యెషయా దేవుణ్ణి హెచ్చిస్తానంటున్నాడు? ఎందుకు దేవుణ్ణి స్తుతిస్తానంటున్నాడు? అదే వచనంలో మనకు ఆన్సర్ దొరుకుతుంది. చూడండి, నీవు అద్భుతములు చేసితివి, సత్య స్వభావమును ననుసరించి నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను, ఆ దేవుడు ఎప్పుడు చేసిన ఆలోచనలు నెరవేర్చాడంటండి. చెప్పండి, ఎప్పుడు చేసిన ఆలోచనలు అంటే ఇవి? తెలుగులోనేమో సత్య స్వభావం అని ఉంది, ఇంగ్లీష్లోనేమో ఫెయిత్ఫుల్ అనే మాట కూడా కొన్ని వెర్షన్స్లో ఉపయోగించబడింది. ఆయన తన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన తన సత్య స్వభావాన్ని బట్టి ఎప్పుడు చేసిన వాటిని ఆయన నెరవేరుస్తున్నాడంట. అక్కడ చూడండి ఆ మాట ఎంత శ్రేష్టమైనదో. ఏమని వ్రాయబడింది అక్కడ? మనం చూస్తే పూర్వకాలము అనే మాట కనిపిస్తుంది కదా. నీవు పూర్వకాలమున చేసిన నీ ఆలోచనలను నెరవేర్చితివి. పూర్వకాలంలో ఆయన ఏ ప్రణాళిక అయితే, ఏ ఆలోచన అయితే కలిగి ఉన్నాడో దాన్ని నెరవేర్చాడు. దాంట్లోకి నేను కూడా వస్తాం. ఒకవేళ యెషయా దగ్గరికి వెళ్ళి అడిగితే నేను కూడా వస్తానా అంటే, అప్పుడు పేతురు అంటాడు, వస్తాడు, నువ్వు కూడా వస్తావు అంటాడు. ఎలా వస్తామని అడిగామనుకోండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పేతురు రాసిన పత్రిక చదివామనుకోండి, వాళ్ళిద్దరు ఇచ్చే సమాధానం ఏంటంటే, జగత్పునాది వేయబడక మునిపే క్రీస్తు యేసులో ఆయన మనల్ని ఏం చేసుకున్నాడు? ఆయన చెప్పండి, ఏం చేసుకున్నాడు ఆయన అంటే, పూర్వకాలమున ఏ ఆలోచన అయితే ఆయన కలిగి ఉన్నాడో ఆ ఆలోచనను దేవుడు నెరవేరుస్తూ ఉన్నాడు, నెరవేర్చేవాడు అని చెప్తా ఉన్నాడు. తర్వాత పేతురుని అడిగామనుకోండి, ఆయన జగత్పునాది వేయబడక మునిపే నియమింపబడిన దేవుని గొర్రెపిల్ల అని చెప్తాడు. ఆ గొర్రెపిల్ల యొక్క రక్తంలో మీరు శుద్ధి చేయబడ్డారు అని చెప్తాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడు అనేది మనకు అర్థమవుతుంది. మోషేను మనం అడిగితే, మోషే దేవుడు ఎవరు అంటే, ఆశ్రయదుర్గం అండి ఆయన అంటాడు. మోషే గారిని మనం అడిగితే దేవుడు ఎవరు అంటే, ఆయన కార్యములన్నీ సంపూర్ణమండి అంటాడు. మోషేని అడిగితే దేవుడు ఎవరు, మీరు ఏమనుకుంటున్నారు మోషే గారు అని అడిగితే, ఆయన చర్యలన్నీ న్యాయమైనవండి అంటాడు. ఇంకా మోషేని మనం అడిగితే ఆయన నమ్మదగిన వాడండి అంట. చివరిగా మోషే చెప్పిన మాట నీతిపరుడును యథార్థవంతుడు అనే మాటతో ఆయన వచనాన్ని ముగించినట్లుగా మనం చూడగలుగుతాం. చూడండి, దీని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే గనక, దేవుని యొక్క యథార్థతను గురించి ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి, 92వ కీర్తన 14-15 వచనాలు. 92వ కీర్తన 14-15 వచనాలలో ఏమని వ్రాయబడి ఉందో చూడండి. 14-15 వచనాలలో ఏమని వ్రాయబడి ఉందో చూద్దాం అందరం కలిసి. నాకు ఆశ్రయదుర్గమైన యెహోవా యథార్థవంతుడని. ఏమండి, మరలా ఆశ్రయదుర్గము, యథార్థత మన వచనాన్ని అంటే మనం ఏదైతే తీసుకున్నామో దానికి దగ్గరగానే ఉన్నట్లుగా మనం గమనించగలుగుతా ఉన్నాం.
ఆశ్రయదుర్గమైన వాడు ఎవరంట? యథార్థవంతుడు. ఈ యథార్థవంతుని గురించి ఈ కీర్తనలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంట చూడండి. ఆయన యథార్థతను గురించి ఈ కీర్తనలో ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంట? కింద రాయబడింది, చదువుదామా? ఆయన యందు అందరం చదువుదాం. ఆయన యందు ఏ చెడుతనము లేదు అని ప్రసిద్ధి చేయడానికి. వీళ్ళు అంటున్నారు, మేము ప్రకటిస్తాం, ఆయన నామాన్ని వ్యాప్తి చేస్తాం, ఆయన నామాన్ని ప్రసిద్ధి చేస్తాము అంటున్నారు. మరి ఈ సమయంలో మనం ఏం చేయాలి? ఆయన యథార్థతను మనం అర్థం చేసుకుంటే మనం ఏం చేయాలి? మనము ఆయనను ఆరాధించవలసిన వారమై ఉన్నాము. అలా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందో కూడా కింద వ్రాయబడింది. చూడండి 15వ వచనంలో ఏమని వ్రాయబడిందో చూడండి. వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుచుందురు, సారము కలిగి. ఎలా ఉంటారంట? సారము కలిగి అంటే బలము కలిగి వాళ్ళు ఎలా ఉంటారంట? పచ్చగా. ఇక్కడ వీళ్ళు చెప్తూ ఉన్నారు, దేవుడు యథార్థవంతుడు, ఆయనలో ఏ లోపము లేదు అనేది ఇక్కడ చెప్తా ఉన్నాడు. పౌలు రోమేలుకు వ్రాస్తూ చెప్తూ ఉన్నాడు 3వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన సత్యవంతుడు. అబద్ధం ఆడడానికి చెప్పండి, అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు. అబద్ధం ఆడడానికి ఆయన నరుడు కాదు, ఆయన సత్యవంతుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని గురించి కూడా సత్యస్వరూపి అయిన ఆత్మ అనే మాటను కూడా మనం చూస్తాం. దేవుని గురించి సత్యవంతుడు అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరు అనే ఈ ఉదయకాల సమయంలో ఆలోచనకి మోషే దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు దొరికే జవాబులు ఇవ్వండి. దేవుడు ఎవరు అంటే ఆశ్రయదుర్గము. ఆశ్రయదుర్గంలో కూడా ఎవరు అంటే నిత్యాశ్రయదుర్గము, రక్షణాశ్రయదుర్గము, ఉన్నతాశ్రయదుర్గము అని మనకి మోషే చెప్తాడు. రెండవది, దేవుడు ఎవరు అంటే ఆయన కార్యాలన్నిటిలో సంపూర్ణత కలిగిన వాడు అని చెప్తాడు. అందుకనే ప్రసంగి అంటాడు కదా, ఆయన కార్యాలకు ఏది కలపలేము, ఆయన కార్యాలకు ఏదియు తీసివేయలేము. ఆయన కార్యాలు అంత సంపూర్ణమైనవి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన భూలోకానికి వచ్చాడు. దైవత్వం యొక్క సర్వ సంపూర్ణత, సర్వ పరిపూర్ణత కూడా క్రీస్తు యందు నివసించుచున్నది అనే మాటను మనం చూస్తాం. కాబట్టి సంపూర్ణత కలిగిన దేవుడు మీ కార్యాలలో, మీ వ్యక్తిత్వంలో, దేవా నేను మిమ్మల్ని ఆరాధిస్తూ ఉన్నాను అని చెప్పగలం. మూడవది, ఆయన చర్యలు, ఆయన క్రియలు. ఆయన సింహాసనం నీతి న్యాయాలను ఆధారం చేసుకుని ఉంది. ఆయన తన ప్రజల మధ్య నీతి న్యాయాలను జరిగించేవాడు. నాలుగవది, నమ్మదగిన దేవుడు. ఆయన మాటలు తరతరములు కూడా ఆయన ఇచ్చిన మాటలను నెరవేర్చేవాడు. యెషయా అంటున్నాడు కదా, పూర్వకాలమందు నువ్వు చేసిన ఆలోచనలను కూడా నువ్వు నెరవేర్చే దేవుడవు అంటున్నాడు ఆయన విశ్వాస్యతను గురించి. చివరిగా ఆయన యథార్థవంతుడు అనే మాట, సత్యవంతుడు అనే మాటను మనం తీసుకున్నప్పుడు పౌలు రోమ 3లో అంటున్నాడు కదా, ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు అనే మాట. ఆయన సత్యవంతుడు. ఉదయకాల సమయంలో ఈ సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చాం. ఆ సత్యవంతుడైన దేవుడిని మనం ఎలా చూడగలిగామంటే యేసుక్రీస్తు ప్రభువారిలో చూసాం మనం. అందుకే యేసు ప్రభువారు అంటారు కదా, ఎవరైనా మీరు నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు అని చెప్పారు? తండ్రిని చూసినట్టే. యేసు ప్రభువారు ఏమని చెప్పారు? నేనే మార్గము, చెప్పండి, నేనే జీవము, నేనే సత్యము అని చెప్పాడు. ఆయనలోనికి, సత్యమై ఉన్న ఆయనలోనికి, క్రీస్తులోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చాడు. కాబట్టి ఈ కారణాలను బట్టి మనం ప్రభువుని ఆరాధించడానికి మనం ముందుకు కొనసాగుదాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకుందాం. ప్రభువుని ఆరాధించడానికి మనం సమయాన్ని తీసుకుందాం.